మన పాటల పుస్తకం నుండి 555వ పాట అందరము కలిసి బిగ్గరముగా గట్టిగా పాడుకుందాం. 555వ పాట. ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే మహాదేవుడు మహిమోన్నతుడు, మహాదేవుడు మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే, పాప శిక్ష బాపువాడు యేసు ఒక్కడే, పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే, పాప శిక్ష బాపువాడు యేసు ఒక్కడే జీవ మార్గమై సత్య దైవమై, జీవ మార్గమై సత్య దైవమై, మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే, మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే, అద్భుతాలు చేయువాడు యేసు ఒక్కడే, అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే, అద్భుతాలు చేయువాడు యేసు ఒక్కడే, ఆదరించి ఆశ్రయమిచ్చి, ఆదరించి ఆశ్రయమిచ్చి, అనుక్షణము కాపాడును యేసు ఒక్కడే, అనుక్షణము కాపాడును యేసు ఒక్కడే, ఒక్కడే చప్పట్లు చప్పట్లు యేసు ఒక్కడే మనో చప్పట్లు, పరిశుద్ధుడు, ఒక్కడే యేసు ఒక్కడే, అందరూ అందరూ పరిశుద్ధుడు, ఒక్కడే క్షమ ప్రేమించువాడు యేసు ఒక్కడే, నిత్య శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే, నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే, నిత్య శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే, నీ వేదనలో నీ బాధలలో, నీ వేదనలో నీ బాధలలో నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే, నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే
పిలిచినవాడు యేసు ఒక్కడే, మరలా రానున్నవాడు యేసు ఒక్కడే. పరిశుద్ధులను ఆ పరమునకు, పరిశుద్ధులను ఆ పరమునకు కొనిపోవువాడు యేసు ఒక్కడే, కొనిపోవువాడు యేసు ఒక్కడే. ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడు అక్కడే, నిత్యము ప్రేమించేవాడు అక్కడే, నిత్య శాంతినిచ్చేవాడు అక్కడే. ప్రియులారా, ఈ ఉదయ కాలం అట్టి యేసును ఎంతగా మనము ప్రభును పాడి పొగడి స్తుతించాలో ప్రియులారా. 517వ పాట, నిర్మించబడితిమి మనము దైవ గృహముగానే పాట. 517వ పాట పాడుకుందాం. అందరము కలిసి చక్కగా ఉజ్జీవంగా పాడటానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. గొంతెత్తి నేను పాడుతూ ఉండగా నాతో కలిసి పాడటానికి ప్రయత్నం చేయండి. ఎవరు స్వరంలో వారు పాడుకోకుండా, ఎవరు స్వరంలో ఎవరు లైన్లో వారు పోకుండా కాపరి యొక్క లైన్లోకి వద్దాం. కాపరి యొక్క లైన్లోకి 517వ పాట. నిర్మింపబడితేమే మనము దైవ గృహముగా, నిర్మింపబడితేమే మనము దైవ గృహముగా. తన కృపచే స్థిరపరచబడితేమే, తన కృపచే స్థిరపరచబడితేమే, నిర్మింపబడితేమే మనము దైవ గృహముగా, నిర్మింపబడితేమే మనము దైవ గృహముగా. తన కృపచే స్థిరపరచబడితేమే, తన కృపచే స్థిరపరచబడితేమే. కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంఘముగా, కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంఘముగా. కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకే, కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకే. నిర్మింపబడితేమే మనము దైవ గృహముగా, నిర్మింపబడితేమే మనము దైవ గృహముగా. తన కృపచే స్థిరపరచబడితేమే, తన కృపచే స్థిరపరచబడితేమే. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే, పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే. పూజనీయుని పూజించదము మనసారా మనము, పూజనీయుని పూజించదము మనసారా మనము. నిర్మింపబడితేమే మనము దైవ గృహముగా, నిర్మింపబడితేమే మనము దైవ గృహముగా. తన కృప
పరదేశులమై ఉన్న మనల తన ఇంటికి చేర్చే, పరదేశులమై ఉన్న మనల తన ఇంటికి చేర్చే, కాపుగా మనము ప్రస్తుతింతుము భక్త పాలకుని, కాపుగా మనము ప్రస్తుతింతుము భక్త పాలకుని. నిర్మింపబడితే మనము దైవగృహముగా, నిర్మింపబడితే మనము దైవగృహముగా, నా కృప స్థిరపరచబడితివి, నా కృప స్థిరపరచబడితివి. సంఘంబునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభుకే, సంఘంబునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభుకే, సర్వకాలము జయ శబ్దముతో సన్నుతించెదము, సర్వకాలము జయ శబ్దముతో సన్నుతించెదము. నిర్మింపబడితిమి దైవగృహముగా, నిర్మింపబడితిమి మనము దైవగృహముగా, తన కృప స్థిరపరచబడితివి, తన కృప స్థిరపరచబడితివి. హల్లెలూయా. చివరిగా ప్రేమించేదన్ అధికముగానే పాట తీయండి, సాంగ్ నెంబర్ తీయండి. ప్రేమించేదన్ అధికముగా అనే పాట, పాట సంఖ్య తీసిన వారు చెప్పండి. 124వ పాట. ఎస్, అందరము కలిసి పాట ఉత్సాహంగా పాడుకుందాం ప్రియులరా. ఎవరు ఇంకా నిరుత్సాహంగా దేవుని ఆలయంలో కనిపించద్దు, ఉత్సాహంగా పాడుకుందాం. ప్రేమించేదా అధికముగా ఆరాధించు ఆసక్తితో, ప్రేమించేదా అధికముగా ఆరాధించు ఆసక్తితో, నిన్ను నా మనసుతో ఆరాధించు, నా బలముతో ప్రేమించేదం. ఆరాధన ఆరాధన
ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచవే
హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, స్తుతి స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు స్తుతి గానంతో స్తుతించినందుకు వందనాలయ్యా. మన మధ్య ఉన్న దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు, సంఘస్థులందరికీ మనస్పూర్వక వందనములు. హల్లెలూయా. దేవుని వాక్యానికి వెళ్దాం. దేవుని వాక్యం చెప్పే ముందు కొన్ని అంశాలు. మన ప్రభు అయిన యేసు ప్రభు చేతిలో చాట ఉంది, ఉందా? ఆ చాట దేని కొరకు? పొట్టును తొలగించిన కొరకు, అవును కదా? అలాగనే అపవాది చేతిలో కూడా జల్లెడు ఉందంట. దేనికి చెప్పండి? గోధుమలను జల్లించడానికి. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా ఉందాం, దేవుని ఒక శ్రద్ధగా విందాం, భయభక్తి కలిగి జీవిద్దాం. కీర్తనలు 133వ అధ్యాయము 133వ అధ్యాయం 1వ వచనం చదవండి. చాలక్క, చాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అనే వాక్యం రాయబడి ఉంది. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, మా ప్రభు, మా యేసయ్య నీకు వందనాలు. నీ పాదాల చెంత నేను అల్పుడిని ప్రభువా. అయ్యా, మీరు బలవంతులు, అనుభవం కలిగిన బోధకులు. అయ్యా, మీ మాటల్లో మాధుర్యం ఉంది, నీ పలుకులునైనా ఆశీర్వాదం కూడా ఉంది ప్రభువా. మీ మాట వింటే మేము బ్రతుకుతాం ప్రభువా. తండ్రి, నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. మీరే మాట్లాడిన ప్రభువా. నా నోటు మాటలు కొట్టివేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకునే వారిగా చేయండి ప్రభువా. తండ్రి, అప్పుడు తండ్రి మేము ఆశీర్వాదం పొందేవారిగా మేము ఉంటామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు ప్రభు. మనకి మేలులు కలగాలన్నా, మనము మనోహరంగా ఉండాలన్నా మనలో ఏముండాలా? సహోదరులో ఐక్యత కలిగి నివసించాలి. అర్థమవుతుందా? మేలులు ఒక ఆశీర్వాదం లాంటిది. మనోహరం అంటే ఒకరినొకరు కష్టాలు ఉన్నప్పుడు నీ చేతులు కలిగి సహాయం చేసుకోవడం, ఇది కూడా ఒక మనోహరమే కదా. ఇలా ఉండడం కూడా ఒక భాగ్యమే కదా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు. ఈ లోకంలో కొన్ని సామెతలు కూడా ఉన్నాయి, మనం చూసుకుంటాం. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు, ఐకమత్యమే మహాభాగ్యము అన్నారు. అవునా కదా? కాబట్టి మనలో సహోదరుల ఐక్యత మనలో బలంగా ఉండాలి. యేసు ప్రభు అనేక మార్లు అనేక వచనాలతో మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చెప్పే ప్రతి మాట ఏదో ఒక మార్గానికి సాదృశ్యమే. అయితే మనం జాగ్రత్తగా వినాలి. ఈరోజు మనం చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, ఏది మేలు అంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించటం మేలు. లూకాసు సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చదవండి.
అక్కడ ప్రభు ఒక మాట మనకు రాయించున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము. కాకుల సంగతి విచారించి చూడుడి, ఆ, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, ఆ, కొట్టు లేదు, కొట్టు లేదు. అయినను దేవుడు వాటిని పోషించున్నాడు. ఆ, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అన్నాడు. అవును అవునాయన. ఇక్కడ ప్రభు వాక్యం కాకుల సంగతి విచారించి చూడండి అన్నాడు. అక్కడ ఫుల్ స్టాప్ కూడా ఉంది. ఆగాలి కదా మరి, ఉందా ఫుల్ స్టాప్? కాకుల సంగతి విచారించి చూడండి అన్నాడు. మీరు మీరు ఎవరైనా ఎప్పుడైనా కాకుల సంగతి విచారించి చూసారా? కాకికి చిన్న మనం ఆహారం పెట్టామనుకోండి, అది తిని కావు కావు నరిచి ఇతర కాకులను కూడా పిలుస్తుంటుంది. అవును కదా? మరి అందులో ఆ అరుపుకి బాబు మీద మనకు తెలియదు, కానీ ఆ శబ్దాన్ని విని అనేక కాకులు అక్కడికి వస్తాయి. కాకులు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఐక్యత కలిగి జీవిస్తాయి. అవునా కదా? ఉదాహరణకి కాకి ఎప్పుడైనా గూడు కట్టి అందులో పిల్లలు ఉన్నప్పుడు ఒక్కసారి కర్ర పెట్టి కలపెట్టి చూడండి, ఏమవుతుంది? తల మీద పొడుస్తూనే ఏముంటుంది. అది పొడవడం కాకుండా, అది అరవడం కాకుండా కాకులను ఏమవుతాయి? గుంపు కూడిపోతాయి. అవునా కాదా? ఒకటి దాని బాధ మనం భరించలేక ఒకటి ఇంట్లోనే దాక్కోవాలా, లేదంటే మారు వేషం వేసుకొని తిరగాల. వదులుతుందా? వదలక వదలదు. చూసారా? ఇంకా చెప్పాలంటే ఒక కాకి చనిపోయింది అనుకోండి, అప్పుడు కాకులు ఎలా ఉంటాయి? అవి పైన కావు కావు నరుస్తూ వలయ ఆకారంలో తిరుగుతూ ఉంటాయి. అవునా కదా? అప్పుడు మనం ఏమనుకుంటాం? అయ్యో కాకి చచ్చిపోందే అని మనలో జాలి కలిగి ఆ కాకిని ఒక ఎత్తి అటు పారేయండి చూద్దాం. కాకులు ఏడుస్తున్నాయి లేదో తెలియదు, కానీ మనం మాత్రం ఏడడం మొదలవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి కాకుల్లో ఏముంది? ఐక్యత ఉంది. అందుకే ప్రభువు ఉన్నాడు, కాకులను గుర్చి కాకుల సంగతి విచారణ చేయండి. చూసారా? కాకుల్లో ఉంది ఐక్యత, మనలో కూడా ఉండాలి ఐక్యత. అందుకే ప్రభు అంటున్నాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. మన మనుషుల్లో ఎందుకు రాకూడదు ఈ ఐక్యత? ఆలోచన చేయండి. తేనె పట్టు చూసారా మీరు? తేనె పట్టు పెట్టినప్పుడు ఒక్కసారి దాన్ని రాయితో పెట్టో లేదా కర్రతో కలపెట్టి చూడండి, అవి గుమ్ముగా ఉంటాయా? అన్నీ కలిసి ఐక్యత కలిగి ఏం చేస్తాయి? తరిమి తరిమి పొడొస్తాయి. కొడతాయి లేవా? ఒకటే వేసి కొడుతుందా? కొడదు. అన్నీ కలిసి ఐక్యత కలిగి ఏం చేస్తాయి? పోరాడతాయి. కాబట్టి తేనెటీగలో కూడా ఏముంది? ఐక్యత ఉంది. మళ్ళీ మనుషుల్లో ఎందుకు రాలేదు ఈ ఐక్యత? అందుకే ప్రభు అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించడము ఎంత మేలు, ఎంత మనోహరము. చీమలు చిన్న జీవులే కదా? చిన్న జీవుల పెద్ద జీవులా? చాలా చిన్నమైన జీవులు. పెద్ద సర్పం దాని దగ్గరకు వచ్చింది అనుకోండి, ఎలా ఉంటాయి? అన్ని ఐక్యత కలిగి ఏం చేస్తాయి? పోరాడతాయి. అవునా కాదా? కానీ మనలో కూడా ఏముండాలా? మనలో ఏముండాలా? ఐక్యత ఉండాలి. అందుకే ప్రభు వాక్యం చాలా శ్రద్ధగా వినాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. ఈ ఐక్యత లేకపోవడం వలన కుటుంబంలో ఇబ్బందులు. అవునా కదా? కుటుంబంలో ఏం కావాలి? ఐక్యత కావాలి. సంఘాల్లో కూడా ఏం కావాలి? ఐక్యత కావాలి. సంఘంలో కాదండోయ్, సమాజంలో కూడా ఏముండాలి? ఐక్యత ఉండాలి.
ఈ ఐక్యత లేకపోయింది అనుకోండి, చాలా ఇబ్బంది. అర్థమవుతుందా? కాబట్టి ఐక్యత కలిగి జీవించడం చాలా మంచి విశేషం. ప్రభు వాక్యం నేను చదువుతున్నప్పుడు ఇంకొన్ని మాటలు కూడా నాకు తెలియజేయబడ్డాయి. దెయ్యాల్లో కూడా ఐక్యత ఉందండి. తెలుసా తెలియదా? దెయ్యాల్లో కూడా ఐక్యత ఉందంట. ప్రభు గెరాసినీయుల దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. కనపడుతున్నాడా? అతనిలో ఏమున్నాయి? దెయ్యాల్లో ఉన్నాయి. ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? చాలా దెయ్యాలు. 2000 దెయ్యాలు ఉన్నాయి. ఎందుకని? ఒక ఐక్యత. మనం అందరం కలిసికట్టుగా ఉన్నాం అనుకోండి, ఎంత ప్రార్థన చేసి మనం పోకుండా గట్టిగా ఉంటాం. అవునా కాదా? ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ప్రభు అన్నాడు, ఒక అపవిత్ర ఆత్మను తరిమిన వెంటనే అది వెళ్ళి, అవునా కాదా? ఎందుకని చెప్పరేంది? ఐక్యత కావాలని. ఒరే, ఒంటరిగా ఉంటే నేను ప్రార్థన చేసి తరిమేశారా వాళ్ళు? అవునా కాదా? కాబట్టి మనం 7 మంది పోదాం రెండుసారి. ఎలా తరుముతారో చూద్దాం, ఉందా లేదా. దెయ్యాల్లోనే ఐక్యత ఉంటే మనలో ఎందుకు రాకూడదు ఈ ఐక్యత? ఆలోచన చేయండి. ఈ ఐక్యత లేకుండా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, ఎన్ని సంఘాలు కూడా ఇబ్బంది పడుతున్నాయో, ఎన్ని కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి, మీకు తెలియదా? ఆలోచించండి. సంఘం అంటే ఒక కుటుంబం లాంటి దాని సంగతి మర్చిపోకండి. ప్రభు అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అండి. దేవుని వాక్యం చూద్దారండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనితో ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుచున్నాను. చూసారా? పౌలు గారు మనకి హెచ్చరిక జారీ చేస్తున్నాడు, బతిమాలుతున్నాడు. అయ్యా, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకునవలనే ప్రభువును బట్టి ఖైదీని నేను బతిమాలుచున్నాను. ఇప్పుడు మనలో ఏముండాలంట? సాత్వికం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, సంపూర్ణ వినయంతో కూడినవై ఉండాలి, ఐక్యత ఉండాలి, సమాధానం కూడా ఉండాలి. అర్థమవుతుందా? ఇంకో మాట కూడా చెప్పి నేను వాక్యంలోకి తీసుకొస్తానండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదవదాం. దేవుని ప్రేమించు వారికి ఎక్కడి నుంచి నైనా
దేవుని ప్రేమించు వారికి దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకై ఏం కలుగుటకై? అర్థమవుతుంది వాక్యం. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుదుము. ఇంకో మాట, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు. తన కుమారుడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసు ప్రభు. అర్థమవుతుందా? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో దేవుడు ఎవడిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటుకు గలవారొకటుకు వారిని ముందుగా నిర్ణయించాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను అన్నాడు. అర్థమవుతుందా? మన ప్రభువు అయిన యేసు ప్రభువు, మన దేవుడైన మొదటగా ఎవరిని సహోదరులుగా చేశాడంట? జ్యేష్ఠ కుమారుడు ఏం చేశారంట? అక్కడ చదవండి. తన కుమారుని రాయబడింది. తన కుమారు అంటే ఎవరు? యేసు ప్రభుని. యేసు ప్రభు మనకు జ్యేష్ఠ కుమారుడు. అంటే ఇంకా అతను జ్యేష్ఠ కుమారుడు కాబట్టి ఆయన సంకల్ప చొప్పున మనం పిలిచి మన నీతిమంతులుగా తీర్చి దేవుని మహిమ కొరకు మనం మహిమపరుస్తున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రభు మనకి ఒక అంటే ఒక అన్నయ్య లాంటి, అంటే మీకు ఆత్మీయంగా చెప్పాలంటే ఒక సహోదరుడు. అవునా కాదా? మనకి ఒక సహోదరుడు. అర్థం కావలేదా? మీకు అర్థం కావలేదు. రండి ఇంకో వాక్యం చెప్తాను. రండి, మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము తీసారా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 46, 47, 48, 49, 50 వచ్చిన చదవండి, మీకు అర్థమైపోతుంది. ఆయన జనసమూహంలో ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయనతో మాట్లాడగోర్చు వెలుపల నిలిచి ఉండేరు. ఎక్కడ నిలిచారంట వాళ్ళు? అర్థమవుతుందా? ఆయన తల్లియు ఆయన సహోదరులు ఎలుపులు నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని ఎలుపులు నిలిచి ఉండరని యేసు ప్రభుతో చెప్పారా లేరా? చెప్పారు. అప్పుడే ప్రభు ఏమంటారు చూడండి. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు ఉందా అనక ఇంకో మాట, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లి అని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరమే? యేసు ప్రభుకి మనం ఎవరమే? సహోదరులమే. అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభు మనకి ఏమని చెప్తున్నాడు? సహోదరుల ఐక్యత కలిగి నివసించడమో ఎంత మేలు, ఎంత మనోహరమో. ఇప్పుడు మనతో పాటు యేసు ప్రభు కూడా మన సహోదరులతో ఉన్నాడు. అక్కడ తల్లి అతని సహోదరులు అతనితో మాట్లాడని వస్తే, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అన్నాడు. ఎందుకని? శిశువులైన మన వైపు చూసి వీళ్ళు నా సహోదరు. ఈరోజు మనం మన తండ్రి చిత్త నెరవేర్చడానికి మనం కూర్చున్నాం కదా.
అవునా కాదా? ఇప్పుడు మనం ఆయనకి సహోదరులమే. ఆయన మనకు జ్యేష్ఠుడు. అతని సావాసంలో ఉన్న మనము మనలో ఏముండాలంట? ఐక్యత ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించడము ఎంత మేలు, ఎంత మనోహరము. ఒకవేళ ఐక్యత లేకుండా అనైక్యత ఉంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేక, అవునా కాదా? మళ్ళీ ఐక్యత లేదనుకోండి, ప్రేమించలేము కూడా. ఇంకా చెప్పనా, మనము ఒకే తండ్రి బిడ్డలం కాము, శారీరకంగా చెప్పే మాట. అవునా కాదా? దేవుని కృప చేత, ఆయన పరిశుద్ధ రక్తం చేత మనందరం ఒకే కుటుంబాలు చేసి మనకు తండ్రి ఒకరుగా నిలబడ్డాడు. గట్టిగా చేపల కొట్టి దేవుని నామమున మహిమపరచండి. ఇప్పుడు మనం ఎవరము? సహోదరులము. కానీ ఈ లోకంలో కొన్ని బంధాలు ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ తేడా వచ్చింది. అత్త, అక్క, మామ అని. దైవ మాట ప్రకారం చెప్పాలమ్మంటే మీరు సహోదరులు, మీరు సహోదరి, మీరు సహోదరులు. మనకి ప్రభు అయిన యేసు ప్రభు జ్యేష్ఠ సహోదరుడు. ఆయన సావాసంలో మనము చాలా ఐక్యత కలిగి జీవించాలి. అవునా? అనైక్యత ఉండకూడదు. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, అనైక్యత ఉండింది అనుకోండి, అబ్రహాము లోతును చూడండి, వాళ్ళు ఏమొచ్చింది? భేదం వచ్చింది, కలహం కూడా ఏర్పడింది. అవునా కదా? రావడం వల్ల కలిసి ఉన్నారా? ఐక్యత ఉన్నారా? నీ దారి నువ్వు పో, నా దారి నేను ఉంటానని ఏమొచ్చింది? ఏమొచ్చింది చెప్పాలి? ఎడబాటు వచ్చింది. వచ్చిందా లేదా? కారణం ఏంది? అనైక్యత ఉండడం వల్ల. అలాగనే యోసేపు తన సహోదరులు చూడండి, వాళ్ళ ఏముంది? అనైక్యత ఉంది. అంటే ఐక్యత లేదు, ఒకరికంటే ఒకరికి పట్టలే. అవునా కాదా? అవునా కాదా? పైకి బాగానే ఉన్నారు, లోపల వాళ్ళకి ఏముంది? అసూయ. వెరీ గుడ్. ఒకరినొకరు ఓర్చుకోలేకపోతున్నారు, ప్రేమ లేదు, కక్ష. కాబట్టే వాళ్ళలో అనేక కష్టాలు పడడానికి కారణమయ్యింది. విశాఖ కుటుంబం గురించి ఆలోచించండి. వాళ్ళలో కూడా ఐక్యత లేదు. ఐక్యత లేకపోవడం వల్లనే యోసేపు ఒక దారి, ఏశావు ఒక దారికి వచ్చాడు. కాబట్టి మనలో ఏమి ఉండకూడదు? అనైక్యత ఉండకూడదు. ఐక్యత కలిగి, ఇంతకుముందు దేవుడి ఉదాహరణ చెప్పాడు కదా, కాకులను చూడండి, తేనెటీగలను చూడండి, చీమలను చూడండి, పిచ్చుకలను చూడండి, వాటిల్లో ఉంది ఐక్యత. మరి మీలో ఎందుకు లేదు ఈ ఐక్యత? మీరు నా సహోదరులే కాదా? అవునా కాదా? నా సహోదరులే కాదా? నా సహోదరులే కాదా? మరి నా సావాసంలో ఉన్న మీరు ఐక్యత కదా ఉండాలి. ఎందుకు మీలో అనైక్యత వస్తుంది? కాబట్టి సహోదరుల ఐక్యత కలిగి నివసించటము ఎంత మేలు, ఎంత మనోహరమో. మన సంఘంలోకి అపవాదం రావాలంటే భయపడాల. అర్థమవుతుంది చెప్పేది అలా? అర్థమవుతుందా? మన సంఘంలోకి అపవాది రావాలంటే భయపడాల. అర్థమవుతుందా? అక్కడ పోయామంటే వాళ్ళతో మనం పోరాడలేము. అవునా కాదా? ఐక్యత అలా ఉండాలి. మన యేసు ప్రభు మన సహోదరుడు, ఆయన సావాసంలో మనం ఉన్నాం, ఆయన స్వరూపులకు మనం మార్చాడు, ఆయన దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనం చేస్తున్నాడు. కాబట్టి మనలో ఐక్యత ఉండాలి. ఇంకొక మాట చెప్పి నా అంశాన్ని ముగిస్తాను. సామెతలు 27వ అధ్యాయము తీయండి. సామెతలు 27వ అధ్యాయము 5వ వచనం చదవండి.
లోపల ప్రేమించుట కంటే లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించుట మేలు. బహిరంగంగా గదించడమో మేలు. మేలు. ఇప్పుడు ఏది మేలు చెప్పండి? లోపల ప్రేమించాలా మిమ్మల్ని, లేక బహిరంగంగా గద్దించాలా? ఏది మేలు చెప్పాలి మీరు? బహిరంగంగా గద్దించడమే మేలు. అలా గద్దించినప్పుడు మనం తలంచుకోకూడదు. ఇక్కడ గద్దించేది పాస్టర్లు కాదు, దేవుడు. నా తండ్రి ఒకప్పుడు నీకు పెట్టే చదువు బర్రు గుడ్లు కొనుక్కొచ్చి పెట్టుంటే నాకు పాలు పెరుగు అని ఇచ్చేవద్దురా, 10th నువ్వు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినావు కదా నువ్వు అని దుఃఖపడి అంత విధంగా బాధపడ్డాడు. ఆ మాటని తలంచుకున్నాను. ఆ రోజు ఆ మాటలన్నీ ఎందరో అయినట్టు అనుకున్నాను. అర్థమవుతుందా? పాస్టర్ కూడా ఒకప్పుడు నీకు ఎవడబెట్టాడే పేరు వివేకం అని అన్నాడు. నేను కూడా బాధపడ్డాను. ఆ తర్వాత ఆ గదింపులో లోపడిన తర్వాత ఆయన జ్ఞానవంతుడు యేసుప్రభు చేయలేదా? చేశాడా? చేయలేదా? అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, వివేకం మంచోడు నేను గదించుకుంటా సూపరు అంటే నేను జ్ఞానంగా మారతానా? ఆయన స్వరూపంలోకి వస్తానా? ఆలోచన చేయండి. తండ్రి తన ఇష్టం వచ్చిన కుమారుని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. దాని కింద ఒక మాట చెప్పిన అంశాన్ని ముగిసిన సమయం అయిపోయింది. మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడు? అక్క చెప్పాలి. మేలు కోరే స్నేహితుడు గాయములు చేస్తాడు. గాయములు అంటే కుయ్యడం కాదు, మీ మంచు కోసం చెప్తాడు. ఇలా ఉండబాకండి, ఇలా ఉండండి, ఇలా కరెక్ట్ కాదు, మీరు చేసేది తప్పు అని మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడు? గాయములు చేయను. ఇంకొకడు పక్కన ఒకటి చూడండి, చదవాలి పక్కన, సమయం అయిపోతుంది. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. వాడెవడో చెప్పండి అమ్మా? శత్రు. అరే ఆ మాటలు మీరు పట్టించుకోబాకండ్రా. గద్దిస్తాడు మిమ్మల్ని. గద్దించినప్పుడు కోపం తెచ్చుకుంటారా? ఆయనకే అంతుంటే మరి మీకెంత ఉండాలా? నీళ్ళు తప్పే లేదు అని ఎట మేమిస్తాడు లోపల. ఇప్పుడు చెప్పండి, ఏది మేలు? లోపల ప్రేమించడం కంటే బహిరంగ గద్దించుట మేలు. నేను నా అంశం సమయం అయిపోయింది. చెప్పబడిన వాక్యం నిలకట్టి ఫలింపు చేయను గాక. మోకరించుదాం, సమయమైంది, మోకరించుదాం. సమూహంగా ఏకాంతంగా కొద్దిమంది ఆరాధించడానికి అవకాశం తీసుకుందాం. ప్రియులరా, దైవజనుడు వచ్చాడు, అలా చూడు వివేక్. నిజంగా ఈ ఉదయకాలము ఎప్పుడు మనం ఆరాధించగలమంటే ప్రభుతో ఐక్యం కలిగి ఉన్నప్పుడు, ప్రభుతో అనుసంధానం కలిగి ఉన్నప్పుడు, ప్రభుతో మిళితమైనప్పుడు, ప్రభుతో ఏకాత్మ కలిగిన వారమైతే ప్రియులరా, ప్రభు నందు నిత్యంగా ఈ ఉదయకాలం సంతోషంగా ఆరాధించగలం. ఉన్నదా? ప్రభుతో ఐక్యత ఉన్నదా నీకు? ప్రభుతో సమాధానం ఉన్నదా నీకు ఈ ఉదయకాలం? అందుకని అపోస్తుడైన పౌలు హెచ్చరించాడు కదా, ఖైదీగా ఉండి హెచ్చరించాడు కదా, చెరసాలలో ఉండి హెచ్చరించాడు కదా, మిమ్మలను బ్రతిములాడుచున్నానని. ఎంత ప్రేమపూర్వకమైన చెప్పబడిన మీరు సమాధానం అనే బంధము చేత బంధించబడిన వారిగా మీరు ఉండాలని హెచ్చరించాడు. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోండి మరలా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అపోస్తుడైన పౌలు. కాపాడుకుందాం, శ్రద్ధ కలిగిన వారంగా, ఈ మధ్యాహ్న సమయమున శ్రద్ధ కలిగిన వారంగా ప్రేమతో ఒకడికొకడు సహించుకుందాం. మనం పిలువబడింది, అందుకే ప్రభు సెలవిస్తాడు,
ఐక్యత కలిగినట్టు కొరకే, సమాధానము కలిగినట్టు కొరకే, సంతోషము కలిగినట్టు కొరకే మీరు పిలువబడ్డారు కానీ మరి యొక్క దానికి కాదు అని అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నారు. పిలుపుకు తగినట్లుగా ఈ ఉదయకాలం ఆయనతో అనురాగం కలిగిన వారమై మన ప్రభుతో, మన జ్యేష్ఠ కుమారుడైన యేసు ప్రభుతో, మనందరిలో జ్యేష్ఠుడైన యేసు ప్రభుతో ఐక్యత కలిగి ఉండి ప్రభునందు ఆనందిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం. ప్రియులారా, దీర్ఘ శాంతము కలిగిన వారంగా ఉండి ప్రభుని ఆరాధిద్దాం. ఈ ఉదయ కాలమున ఏమవసరం అంట? దీర్ఘ శాంతం. ఒక్కొక్క తల్లి పెట్టుకుంటుంది పేరు, శాంతమ్మ అని పేరు పెట్టుకుంటుంది. ఇట్టి దీర్ఘశాంతం మనలో ఉన్నదా? ఈ ఉదయకాలం పరిశుద్ధ విశ్వాసులారా, అటువంటి దీర్ఘశాంతము కలిగిన వారమై పరిపూర్ణమైన వినయం కలిగిన వారంగా ఈ ఉదయకాలం ప్రభునందు ఆనందిద్దాం. ఈ ఉదయకాలమున వినయం కలిగిన వారంగా, సాత్వికము కలిగిన వారంగా ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధన చేద్దాం. ఇటువంటి చక్కని గుణలక్షణాలు కలిగిన వారంగా ప్రభును ఆనందిద్దాం, ప్రభునందు ఆరాధిద్దాం. పిల్లరా, కనుక అప్పుడు అది ఎంతో మనోహరంగా ఉంటుంది. ఈ గుణాలు లేకుండా, ఈ సాత్వికం లేకుండా, ఈ సమాధానం లేకుండా, ఈ శ్రద్ధ లేకుండా, ఆత్మ లేకుండా, ఐక్యత లేకుండా ఇవేమీ కాపాడుకోలేము పిల్లరా. కనుక ఇవన్నీ కలిగిన వారంగా ప్రభును ఒక ముగ్గురు స్త్రీలు ప్రభును ఆరాధించడానికి ముందుకు రండి. మైక్ తీసుకోండి. ముగ్గురు స్త్రీలు ఐక్యత, దైవజనులు వచ్చారు కనుక ఆయనకి సమయం ఇవ్వాలి. ముగ్గురు ప్రభువునందు ఆరాధిద్దాం. స్త్రీలు మైక్ తీసుకోండి, అంశాన్ని ఎత్తి పట్టుకొని ఆరాధన చేయండి. మైక్ ఇవ్వండి. Yes, Lord. తండ్రి దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభా. ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి. అవునయ్యా, ఐక్యత కలిగి ఉండమని చెప్పారయ్యా, మీకు స్తోత్రాలు నా తండ్రి. ప్రభా, మమ్మల్ని ప్రేమించి ఆ సిలువలో మరణించిన తండ్రి, మా కొరకు తిరిగి లేచిన నా ప్రభా, మాకునైనా జ్యేష్ఠ కుమారుగా ఉంటున్న నా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నువ్వు ఐక్యత కలిగి ఉండమని చెప్పి ఉదయకాల సమయంలో నన్ను హెచ్చరించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీకు నిండు హృదయాలతో వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. అది ఎంతో మేలు, మనోహరం అని తెలియపరిచావు నా ప్రభా. అయ్యా, నేను ఎక్కడైతే ఐక్యత కోల్పోయినానో నా తండ్రి, ఉదయకాల సమయంలో నన్ను సరి చేసుకొని నా తండ్రి ముందుకు సాగటకు నీ కృపని నాకు దయచేయండి యేసయ్యా. ఆ సిలువలో మరణించి నా కొరకు నా ప్రతి పాపాన్ని కడిగిన నా దేవుడా, నీకు స్తోత్రాలయ్యా. నువ్వు ఎంతగానో తగ్గించుకున్నావు నా తండ్రి. నీలాంటి గుణ లక్షణాలు కలిగి నేను జీవించటకు నీ కృప మాత్రమే నాకు దయచేయమని ఏమిచ్చి నీ రుణం తీర్చగలుగుతున్నా నా ప్రభా. ఉన్న పాటన ఇరిగి నలిగిన హృదయంతో చేసిన స్తుతి ఆరాధన యేసయ్య నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన తండ్రి యేసయ్య, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. అవును ప్రభా, మా కోసం ఎంతగో నాయన కలవరగిరిలో నా తండ్రి ప్రాణం పెట్టావు, త్యాగం చేసావయ్యా. అయ్యా, నీ రక్తము మా కొరకే కార్చిన దేవా, నీకు స్తుతిస్తున్నాం తండ్రి. మా దేవుడుగా, మా రాజుగా ఉండి మా ప్రతి పాపాన్ని మీరు కడిగినందుకు స్తుతి చెల్లిస్తున్నాం, నీకు స్తోత్రం నైనా. అవును ప్రభా, నిన్ను సెలువుకేసినప్పుడు, అనేకులు నిన్ను కొట్టినప్పుడు, గాయపరిచినప్పుడు అపారమైన నీ ప్రేమ వాళ్ళ పట్ల చూపించావు కదయ్యా. అవునయ్యా, అంత త్యాగము, అంత ఐక్యత వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదని నువ్వు చెప్పిన దేవుడు తండ్రి. అవునయ్యా, మా కోసమే ఇంత త్యాగం చేసిన దేవా, నీకు స్తుతి చెల్లిస్తున్నాం. మేము కూడా ఈ లోకములో నీ రక్తంలో కడగబడ్డ మమ్మల్ని ప్రభా ఐక్యతతో, ప్రేమతో, సహనముతో నాయన సావాసంలో అన్నిట్లో నా తండ్రి ఉండాలని నాయన నువ్వు ప్రేమించిన కృపను బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. అవును ప్రభా, మా దేవుడవని, మా రాజ్యవని స్తుతిస్తున్నాం తండ్రి. అవునయ్యా, మేము సావాసంలో కానీ
కానీ ప్రభా ఐక్యతలో కానీ మేము ఇలా జీవించాలని నువ్వు కోరుకున్న దేవుడు పిలుచుకున్న నా దేవుడా నీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో నైనా అంచులుగా మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా, అందును బట్టి మీకు స్తోత్రాలు వందనాలయ్యా. మేము అట్ట ప్రేమ కలిగి నీ మాటకి లోపడి అతి విషయంలో ప్రభా మేము అలా సావాసం కలిగి జీవించాలని నువ్వు హెచ్చరించినందుకు బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. అదే కాదయ్యా, ఈ నెల అంతట్లో మా కుటుంబం పట్ల నాయన నువ్వు చేసిన అనేక మేలు తలపోసుకుంటున్నానయ్యా. మమ్మల్ని ఆదరించి బలపరిచి నీ బిడ్డల పట్ల నువ్వు చేసిన అనేక మేలు తలపోసుకుంటూ నా స్తుతి ఆరాధన మన యేసయ్య నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంకొకరు మాత్రమే ఆరాధన చేయండి ప్రియులారా. పరిశుద్ధుడు మా తండ్రి, జీవగల యేసయ్య, జీవాధిపతి నానానికి స్తోత్రాలు ప్రభా. మా తండ్రి దేవా, అవునయ్యా, పాపిని అయోగ్రాలు నన్ను అండి ప్రభా, ఆ పరలోక నుండి విడిచిపెట్టి ప్రభా తండ్రి దేవా, మానవ రూపుగా నాయన నా కొరకు నాయన ఇచ్చిన తండ్రి దేవా, అవునయ్యా, పాపిని నన్ను రక్షించి దేవా అయ్యా నీ బిడ్డగా ఉండాలని నాయన, నీ సొత్తుగా ఉండాలని ప్రభా నువ్వు ఆశించిన రీతిగా తండ్రి దేవా, అవునయ్యా, నా కొరకు ఆ శిలువ మార్గంలో ఎంతోనైనా అయ్యా శ్రమపడి నీ రక్తమే నన్ను విమోచన రక్షణ అయ్యా ఇంతవరకు తీసుకొచ్చాను తండ్రి దేవా, అవునయ్యా. అంతకు మాట కాదు నాయన, ఈ దినంలో సంఘం సావాసం బట్టి నాయన నీ లేఖన భాగంలో నువ్వు తీసుకొచ్చావు తండ్రి దేవా, అవునయ్యా. నీ ప్రేమ కలిగి నాయన, నీ లైకత కలిగి దేవా నీలో ఉండేలాగా నా తండ్రి నాయన అయ్యా అంతవరకు నువ్వు తీసుకొచ్చావు తండ్రి దేవా, అవునయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పదో నాయన, నీ సావాసం ఎంత గొప్పదో తండ్రి దేవా, అవునయ్యా. అయ్యా అద్భుతమంట అంత మాటలు నాయన నువ్వు తీసుకొచ్చావు తండ్రి దేవా, అవునయ్యా. మేము లోకంలో మేము ఉండగా నాయన దేవా, లోకమైన మాలయం లేక నాయన మమ్మల్ని నెట్టివేయకుండా తండ్రి దేవా, ఇంతవరకు నువ్వు తేటగా మాట్లాడినా తండ్రి దేవా, ప్రతి మాట పెట్టి ప్రభా నీకు స్తోత్రాలు. ఐక్యత, ప్రేమ, సగనం అన్ని విషయాల్లో ప్రభా నాయన అయ్యా నువ్వు తీసుకొచ్చావు తండ్రి దేవా. ఆ రీతి కూడా ప్రభా నువ్వు తీసుకొస్తున్నావు నమ్మి స్తుతిస్తున్నాను ప్రభా, అవునయ్యా. బలహీన నన్ను కూడా బలపరిచి నాయన అయ్యా ఇంతవరకు నడిపిస్తూ నా తండ్రి దేవా నా పట్ల ప్రభా అయ్యా నాకు నాయన నా జీవితం అంతా స్వలిపోయినా కానీ ప్రభా నువ్వు నాయన దేవా నీ బలమ చేతతో నన్ను నడిపిస్తూ దేవా ఇంతవరకు రక్షిస్తూ నాయన కాపాడుతున్న ప్రతి ఒక్క తలంపుల బట్టి ప్రభా నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ దేవా, అవునయ్యా. ఇంతవరకు నాయన నీ పాద సన్నిధిలో చేరి నేను స్తుతించుకుని మహిమపరుచుకుని ఇచ్చిన భాగ్యం బట్టి నీకు ఏమీ కలనా తండ్రి. నా హృదయపూర్తి నాయన నా చిన్న స్తుతి ఆరాధన యేసయ్య నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. మనమందరము లేచి నిలబడి ఒక వచనం ద్వారా దేవుని సమూహంగా ప్రభువును ఆరాధిద్దాం ప్రియులరా. 253 అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా లేలుయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచన
రక్షణకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. కూర్చుందాం పిల్లరా, కూర్చుందాం. సమాధానాధిపతి అయిన మన ప్రభు మన మధ్య సంచరిస్తూ ఉండగా హృదయపూర్వకంగా నిండు మనసుతో ప్రభువును సన్నుతించటానికి, స్తుతించటానికి నిజంగా దైవజనుడు మన మధ్యకి వచ్చున్నారు. త్వరగా ముందుకు వస్తే వాక్య భాగంలోనికి ముందుకు సాగిపోతారు. పిల్లరా, మాథ్యూస్ గారు ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. 11:30. ఎస్, ఒక 40 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనకి దైవజనులు అందిస్తారు. ప్రియులరా, కనుక వినయమతో దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఈ ఉదయకాలమున ఆయన ఇచ్చిన శాంతి, ఆయన ఇచ్చిన సంతోషం, ఆయన ఇచ్చిన సమాధానమును కలిగిన వారమై ప్రభు సన్నిధిలో సాగిపోదాం. పిల్లరా, ప్రభు సన్నిధిలో సాగిపోదాం. ఏం కావాలి? మనకేం కావాలంట? సహోదరుడు ఆలస్యమైనట్టుంది. ఏం కావాలంట మనకి? ప్రైజ్ ది లార్డ్, ఐక్యత కలిగి. అందుకనే ఒక మాట అంటాడు ప్రియులరా, మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా అంటాడు. పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా. ఈ మాటలు కూడా మరి వివేక్ చెప్పిన మాట. చీమల కంటే శ్రేష్ఠులు కారా మీరు ఈ ఉదయకాలమున నిజంగా. కాకోలముల కంటే మీరు శ్రేష్ఠులు కారా నిజంగా. ఆ కాకుల సంగతి చెబుతూ ఉంటే వివేక్, అవి ఎంత ఆహారం దొరికితే వాటికి నిజం కావు. ఈ మధ్య రజని కాకులకు కూడా అన్నం పెడతా ఉంది. ఆమె తింటా ఆమె వెంట ఏముంటాయంటే పిల్లులు, ఆ వెంట ఉండేది కుక్కలు, కాకులు. నేను ఎందుకు ఇంత బహుగా ప్రేమిస్తుందిరా అని అనుకుంటే, మూగ జంతువుల యొక్క ఆకలి నీతిమంతులకే తెలుసు. ప్లీజ్ కమ్ బ్రదర్, నీతిమంతులకే తెలుసంట. మూగ జీవుల యొక్క ఆకలి, వాటి కడుపు ఎవరికి తెలుసంట? నీతిమంతులకు తెలుసంట బాబా. కనుక ఈ ఉదయకాలమున మనము కూడా వాటిని ప్రేమిద్దాం. ఏటిని ప్రేమిద్దాం? మూగ జంతువులను ప్రేమిద్దాం పిల్లారా, మూగ జంతువులను ప్రేమిద్దాం. ఈ ఉదయకాలం మీ గ్రామానికి వస్తూ ఉంటే, మరి మాథ్యూ గారు ఏమనుకున్నారో కానీ కారులో వస్తూ ఉంటే, నేను మాత్రం బస్సులో వస్తూ ఉంటే గుంతకి దేవుని స్తుతించుకుంటూ వచ్చానండి. ఈ ఉదయకాలం మీ వేనాడు గ్రామం వస్తూ ఉంటే గుంతకి స్తుతించుకుంటూ వచ్చాను. గోతికి ప్రతి కుదుపుకు ఒక్కొక్క స్తుతి జోడిస్తూ వచ్చాను పిల్లల బస్సులో. ఎంత హాయిగా ఉందో ప్రాణం. ప్రతి గోతికి ఒక స్తుతి, హాయిగా బస్సులో నిజంగా ఎంత ఆహ్లాదకరంగా దిగానంటే ఇక్కడ అలసటే లేదు పిల్లరా. స్తుతిలో ఉన్న శక్తి. ఆయాస పడతా వచ్చామనుకో, ఇసుకు పడతా వచ్చామనుకో, ప్రయాణంలో ఏముంటుంది? చివరికి మిగిలేది ఏంటిది? ఆటోలో రోజు తిరిగే వరకు తెలుస్తుంది. నిరాశ,
నిస్పృహ. నాకు ఇతను ఎంత ఆనందంగా ఉందంటే వీళ్ళరా, గొంతకి స్థుతి, గోతికి స్థుతి, కుదుపుకు స్థుతి. యాడ్ చేస్తూ రండి పిల్లరా మీ ప్రయాణంలో. నిజంగా విశ్వాస జీవితంలో ఆ రీతిగా స్థుతి 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 స్థుతి. ఏకాంతంగా ఈ దినాల్లో దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత. పడక మీద పండుకున్న స్థుతిస్తా, ఇంట్లో చీపురుతో చిమ్ముతూ కూడా స్థుతిస్తూ ఉంటా. రవంకులు చిమ్ముతాడా? ఖచ్చితంగా భార్యకు సహాయం చేయని వాడు పరిచర్యలో పనికిరాడు. భార్యకు సహాయం. ఒక కుటుంబం వెళ్ళిందట కోర్టుకి. ఎందుకు? ఒక కుటుంబం వెళ్ళిందట, భార్య భర్తలు ఇద్దరు బహుగా చదువుకున్నారు.